నమస్తే మాస్టర్స్. వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా శ్రీ శ్రీ మహోతార్ బాబాజీ గారికి, అలాగే మనందరి గురువు గారైనటువంటి ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్. మీకు మహాశివరాత్రి సందర్భంగా చాలా అద్భుతమైన ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఇప్పుడు మనతో ధ్యానం చేయించడానికి అరుణ మేడం మన ముందుకు వస్తున్నారు మాస్టర్స్. మేడం యొక్క ఆధ్వర్యంలో చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. కాంతిని నింపుకుంటూ ఈ విశ్వానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మనం భూమి మీదకి వచ్చిన ఏకైక లక్ష్యం కాంతి స్ప్రెడ్డింగ్. సో చక్కగా ఎరుకుతూ ఉండి ధ్యానం చేద్దాం మాస్టర్స్. బీ రెడీ. అరుణ మేడం, మీరు వెల్కమ్. నమస్తే మాస్టర్. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం అందరము ఆ మహాశంకరునితో మనము అనుసంధానం అవుతూ ఈ శివరాత్రికి మనం కూడా జాగరణ చేస్తూ ఆ శివునితో ఏకమైదాం. శివుడే మనమై మనమే శివుడిలో ఏకమై మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్. మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మాస్టర్, మనం ధ్యానం చేయడానికి ముందుగా మనము మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం. మన అందరి మాస్టర్స్ అయిన మహావతార్ బాబాజీని, పిరమిడ్ మాస్టర్స్ అని, కాంతి లోకవాసులని, కాంతి లోకవాసులను, ఏంజిల్స్ మాస్టర్లను, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన, ఇంతటి ప్లాట్ఫామ్ కల్పించిన ఆస్ట్రల్ శ్రీకాంత్ మాస్టర్ని, మన ఆస్ట్రల్ శ్రీకాంత్ మాస్టర్ని, బుద్ధ భగవానుడిని, పత్రిజీ మాస్టర్ని, ఏంజిల్స్ మాస్టర్లని, యోగులను, మునులను, ఋషులను, సిద్ధ పురుషులను, త్రిమూర్తులను, త్రిమాతలను అందరినీ ఆహ్వానించుకుందాం. మనకు ఈ శివరాత్రి సందర్భంగా ఆ మహాశివ శంకరుడిని, ఆ పార్వతీ పరమేశ్వరుడిని ఇద్దరిని ఆహ్వానించుకుందాము. ఆ హనుమంతుడిని మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుందాం. మన పూర్ణాత్మలను, ఎంతో మంది యోగులు, మునులు, ఋషులు ఈ శివరాత్రి సందర్భంగా చాలా మంది ధ్యానం చేస్తూ ఉపవాసన జాగరణ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గా మనము ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్. ఎంతో మంది ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక్కరోజు కదా మాస్టర్, అందుకోసం ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు కూడా ధ్యానం చేస్తుంటారు. అలాంటి మాస్టర్లు అందరినీ మనం ఇన్వైట్ చేసుకుందాం. మనము కూడా భక్తి ఎంతో ధ్యానంతో పగలు రేయి అంతా ఫుల్ అనుకోకుండా ధ్యానం చేస్తూ మనం కూడా ఆ శివునిలో ఏకమవుదాం మాస్టర్. మనకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఆస్ట్రల్ శ్రీకాంత్ మాస్టర్కి, మనకు ఎంతో జ్ఞానాన్ని, ధ్యానాన్ని ప్రతిరోజు మనల్ని ఇంత ఫాలో చేసుకుంటూ, మనల్ని వెంబడిస్తూ, మనకంతా మనకు నేర్పిస్తున్నాడు కదా మాస్టర్. మనకి ఇంతటి అవకాశాన్ని ఇచ్చి మనతో పాటు పొద్దున్న నుంచి నైట్ వరకు మనతో పాటు ధ్యానం చేస్తూ, మనందరికీ గైడెన్స్ ఇస్తూ, మనని ఎలా చెప్పాలి, ఏం చేయాలని ఇంత నేర్పిస్తున్న మాస్టర్స్కి మనం ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ, ఆ మాస్టర్ గైడెన్స్ తీసుకుంటూ మనం కూడా ఈ శివరాత్రి మాస్టర్తో పాటు మనం కూడా ధ్యానం చేసుకుంటూ ఈ విశ్వానికి అంతటికి కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. ఓం నమ శివాయ మాస్టర్. ఓం శంభో శివ శంభో స్వయంభో. ఓం శంభో శివ శంభో స్వయంభో. ఓం శంభో శివ శంభో స్వయంభో. పగలూరి జ్ఞానం పరమాత్మునిలో లీనం. పగలూరి జ్ఞానం పరమాత్మునిలో లీనం. మాస్టర్, ఈ విశ్వమంతా ఓంకారంతో మొదలైంది కదా మాస్టర్. ఆ ఓంకారమే ప్రథమంగా ఈ విశ్వానికి అంతటికి నడిపిస్తుంది మాస్టర్. అలాంటి ఈ ఓంకారాన్ని, ఆ ఓంకారేశ్వరుడైన ఆ మహాశివునితో మనం అనుసంధానమైతూ ఈరోజు చాలా చక్కగా, ఆనందంగా, ప్రశాంతంగా మనము ధ్యానం చేసుకుందాం మాస్టర్. చాలా ప్రశాంతంగా, ఎటువంటి బాధ,
ఏమీ లేకుండా ఆనందంగా మనము ఈ శివరాత్రికి ఆ మహాశివుడు మన కోసం ఎంతో ఆ విషాన్ని ఆ కంఠంలో నింపుకుంటూ బయటకు తీస్తే మనకు ముప్పు, కక్కితే ఇది ప్రపంచ విశ్వ కళ్యాణ విశ్వానికి అంతటికి స్ప్రెడ్ అయ్యి ఆ మనమందరము చాలా మనందరికీ ముప్పు అవుతుంది. దానికోసము మనందరి కోసము నిమిత్తమై ఎవరు తీసుకోలేని ఆ విషయాన్ని ఆ నీలకంఠుడు ఆ విశ్వేశ్వరుడు తీసుకొని తన కంఠంలో పెట్టుకొని మనందరి కోసము తను తీసుకున్నాడు. అలాంటిది ఆ పార్వతీ మాత నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఎవరు దేవుళ్ళు రానప్పుడు నువ్వెందుకు ముందుకొచ్చి తీసుకున్నావు అని పార్వతీదేవి చెప్పి ఆ విషయాన్ని తను తీసుకున్నందుకు తన భర్తకి ప్రాణగండం ఉంది అనేసి తను ఎంతో తనను బతికించుకోవాలి, మింగితే తనకు ప్రాణంకి హాని అవుతుంది, బయట ఇస్తే ప్రపంచానికి అంతటికీ వినాశనం అయిపోతుంది అనేసి ఆ శంకరుణ్ణి నిద్రపోనీయకుండా తను కాపాడుకుంటూ ఈ శివరాత్రి కోసం జాగరణ ఒకరోజు చేస్తే ఆ విషయం అంతా ఏమి ప్రాబ్లం కాకోకుండా అయిపోతుంది అనేసి ఆ పార్వతీదేవి ఆ శంకరుడితో అందరితో మనమందరము చేరి మన కోసమే విషయాన్ని తీసుకున్నాడు కాబట్టి శంకరుడు, మనం కూడా ఆ శంకరునికి సంవత్సరానికి ఒక్క రోజైనా మనం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ శంకరుడి కోసం ఉపవాసం జాగరణం చేస్తూ మనము కంటికి రెప్పలా చూసుకున్నాం. మన కోసం తను అంత చేసినప్పుడు మనం తన కోసం చేయాలి కదా అనేసి అందరము మనం చేస్తున్నాం మాస్టర్. అలా శివుడి కోసం మనము ధ్యానం చేసి తనను నిద్రపోనీయకుండా చూసుకుందాం మాస్టర్. అలాగే మనం ఆ శంకరుడి కోసం మనం ఇలా మనం ఎందుకంటే ఆ ఉపవాసం ఉండాలి అంటే మనం బాగా తినేసినామంటే నిద్ర వచ్చేస్తుంది. దానికోసం అలా నిద్రపోకోకుండా తీసుకొని ఉపవాసం లేని వాళ్ళు ఏదో కొంచెం పానీయాలు తీసుకొని పళ్ళు తీసుకొని అలా జాగరణం ఉంటారు. అలా ఉండలేని నేను ఏమి కటిక ఉపవాసం ఉంటాను అనే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఏం ఉపవాసం చేసినా చేయకపోయినా మనం ఉపవాసం అంటే ఆ శంకరుడికి మనం దగ్గరగా ఉండడమే ఉపవాసం. మనం తినడం అనేది కాదు, మనం తనని ఎలా ఇష్టపడుతున్నామో తనతో ఉన్నామా లేదా అని అనే దానికి మనం మన మనసులో ఎప్పుడు నిరంతరము ఆ శివునిలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. రేయి పగలు మనం ధ్యానం చేస్తూ ఆ శివునిలో లీనమైపోవాలి. అలా మనం ధ్యానం చేయాలి, అంతేకాని తినేసి తినకుండా ఈ టైప్ కాకుండా మనము చూసుకోవాలి మాస్టర్. అందుకోసం మనము ఆ శివుడి కోసం ఆ మహాదేవుడి కోసం మనం కూడా ధ్యానం చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మాస్టర్ మనం చంబలా మాస్టర్లని, ఆ ఏంజిల్స్ మాస్టర్లని, ఆ త్రిమూర్తులను, త్రిమాతలను అందరినీ ఆహ్వానించుకుందాం మాస్టర్. ప్రతి ఒక్కరిని ధ్యానం చేయడానికి ఎవరెవరు ఇప్పుడు చాలా లక్షల కోట్ల మంది ధ్యానంలో ఉన్నారు కదా మాస్టర్, వాళ్ళ ఎనర్జీని అందరినీ మనం హాస్టల్గా ఆహ్వానించుకుంటూ మనం కూడా ఆ ఎనర్జీని తీసుకొని మన 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 కాంతిని అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఈ విశ్వానికి అంతటికీ మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మాస్టర్ మనం మనతోనే మనకి మాస్టర్లు, యోగులు, మునులు, ఋషులు అందరూ మనతో పాటే మనం ఆహ్వానించుకున్నాం కదా, వాళ్ళు కూడా మనతో పాటే మన పక్కనే కూర్చొని వాళ్ళు కూడా ఈ విశ్వానికి అంతటికి ఈ శివరాత్రి రోజు ఈ సందర్భంగా ఈ విశ్వానికి అంతటికి వాళ్ళు వెలుగుని నింపడానికి మనతో పాటు వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారు మాస్టర్. వాళ్ళతో కలిసి మనము ఈ విశ్వానికి అంతటికి కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస,
ఉచ్ఛ్వాస నిశ్వాస శాంతి శ్వాస. మాస్టర్, ఈ ఓం నమ శివాయ అనే మంత్రం ఉంది కదా మాస్టర్, ఈ ఓం నమ శివాయ అనేది మనం ఈ ఉద్భవించిన ఓం నమ శివాయ ఈ దాంట్లో పంచభూతాలు, ఆ పంచభూతాలు కూడా ఈ పంచాక్షరి మంత్రంలోనే ఉంది మాస్టర్. ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి, గాలి, వాయువు అన్ని ఈ ఓం నమ శివాయలోనే ఉన్నాయి మాస్టర్. ఈ ఓంకారనాదంతోనే మనం కూడా ఈ పంచభూతాలకు మనం ఈ పంచేంద్రియాలను ఆ పంచభూతాలతో కలిపి ఆ పంచ శ్లోకంతో మనం ఏకమై ఓం నమ శివాయలోనే ఎంతో అర్థం ఉందనేసి ప్రతి ఒక్క ఈ సృష్టికి మూలమే ఈ పంచభూతం, పంచలింగాలు ప్రతి ఒక్కటి చెప్పుకుంటున్నాం. ఈ గాలి, నీరు, నిప్పు ఉన్నాయి కదా మాస్టర్స్, అవే ఆధారం. అలాంటి ఆ ఆధారాన్ని మూలమైన ఓంకారంని ఓం నమ శివాయ మంత్రాన్ని కూడా మనం ఉచ్చరిస్తూ ధ్యానం చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస శాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస శాంతి శ్వాస. మాస్టర్, ఎన్నో ఈ శివరాత్రి రోజు ఎన్ని ఎటువైపు చూసినా, ఏ రహదారి చూసినా అంతలక్క ఈ విద్యుత్ కాంతి బల్బులతో వెలుగుతూ మొత్తం అన్ని దేవాలయాలు కాంతితో ప్రకాశిస్తున్నాయి మాస్టర్. ఎటు చూసినా మొత్తం అంతా ఎంతో ఆహ్లాదమైన ఆ సువాసన భరితమైనది అంతా ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది మాస్టర్. చాలా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా ఆ ఓంకారనాద ధ్వనులతో మారుమోగిపోతున్నాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస శాంతి శ్వాస. మనకు ఆ అనంతుడు, మనకు ఇంతటి ఆ మహాశివుణ్ణి మనం దర్శించుకోవడానికి, మనకు పూజించుకోవడానికి ఆ అనంతుడు అనే మాస్టర్స్ మిమ్మల్ని పూజించుకోవాలంటే మాకు ఎలా చేయాలి అనేసి ఆ శివుణ్ణి అడిగినప్పుడు, అప్పుడు ఆ మహాశివుడు మనందరి కోసం మన దయతలిచి ఆ లింగోద్భవ కాలం, ఆది అంతం లేని ఆ లింగం ఒకటి భూమిపైన అర్ధరాత్రి 12 గంటల సందర్భంలో ఈ విశ్వంపై ఆవిర్భవించింది. అది ఆది లేదు, అంతము లేదు. అది ఎలా ఆవిర్భవించింది, దాన్ని ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ శివుడి ఆ లింగోద్భవ కాలం అని మనం చెప్తారు మాస్టర్. అర్ధరాత్రి 12 గంటలకి ఈ శివరాత్రి, దాన్ని శివరాత్రి ఉద్భవించింది కాబట్టి లింగం, దాన్ని శివరాత్రి అని చెప్తారు. అలా ఈ లింగం ఉద్భవించిన మనకి ఇంతటి అదృష్టాన్ని, మనకు ఇంతటి ఆ బోలా శంకరుడు ఎంతటి దయామయుడు, ఎవరడిగినా రాక్షసులని లేదు, ఎవరని లేకోకుండా అందరికీ ప్రతి ఒక్కరికి కోరికలు ఏమున్నా ఏమడిగినా కూడా బోలా శంకరుడు మాదిరి అందరికీ ఇచ్చేస్తాడు. ఏది వాళ్ళకి ఇవ్వచ్చునా ఇవ్వకూడదా అని ఆలోచించేదే లేకుండా అడిగిన తక్షణమే ఇచ్చే అంత బోలా శంకరుడు. అలాంటి శంకరుడు మనకి ఇచ్చి, మనకి ఎవరికి ఏ కోరికలు కావాలి, ఏమి కావాలన్నా అంత ఫాస్ట్ గా కరుణించే దేవుడు కూడా ఆ మహాశివుడు. అంతటి మహాశివుడు మన కోసం ఉద్భవించిన ఆ లింగానికి ఎంతో మంది దేవతలు ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు ఆది ఏది అంతం ఏది అనేసి ఆ బ్రహ్మ విష్ణువులు కూడా కనుక్కునేకి ఎక్కడ వచ్చాడు, ఎక్కడ పుట్టాడు అనేసి అంత ఎతుకుతున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు వచ్చి నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పాడు. ఆ విష్ణువు బ్రహ్మ ఇద్దరు నేనే మీ నాన్నని, నేనే పెద్ద అని బ్రహ్మ విష్ణువులు ఇద్దరు గొడవ పడే టైంకి అప్పుడు నారద మహర్షి వాళ్ళు చెప్పి, సరేలే
ఈ లింగం ఆవిర్భవించింది కదా, ఈ లింగమే చెప్తుంది మీలో ఎవరు గొప్ప ఎవరు అనేసి చెప్పినప్పుడు ఆది ఎవరు కనుక్కుంటారో అంతం ఎవరు కనుక్కుంటారో చెప్పండి, వాళ్ళే ఆ నిజమైన వాళ్ళే ఫస్ట్ అని ఈ ఈ విశ్వానికి అంతటికి యూనివర్స్ అంతటికి మీరే పెద్ద అని తను డిసైడ్ అయి చెప్తా ఉంటారు. అప్పుడు విష్ణు వచ్చి వెళ్ళి అంతా చూస్తా ఉంటాడు, ఎక్కడ ఈ లింగము ఆవిర్భవించిందని. ఎంత వెళ్తా ఉన్నా కూడా ఆ భూమి లోపలికి వెళ్ళి చూస్తున్నా తనకి అది కనుక్కునేకైతుందో తను వెళ్తూనే ఉన్నాడు. ఎన్నో వేల సంవత్సరాలు కిలోమీటర్లు తరబడి వెళ్తూనే ఉన్నాడు. విష్ణు వెళ్తున్నాడు, ఆ బ్రహ్మ వెళ్తున్నారు, ఇద్దరు అలా వెళ్తూనే ఉన్నారు. అయినా ఆ శివలింగం ఎప్పుడు ఆవిర్భవించిందని తను తెలుసుకోలేక అలా వెళ్తూనే ఉన్నారు. ఎన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గడిచిపోయినా తను ఎక్కడ స్టార్ట్ అయిందని ఎవ్వరు కనుక్కోలేకపోయినారు. తను విష్ణు వచ్చి తను ఒప్పు వేసుకున్నాడు, నేను కనుక్కోలేను, నేను ఓడిపోయాను అనేసి విష్ణు ఒప్పుకుంటాడు. అయితే బ్రహ్మ మాత్రము నేను చూశాను, ఆదిని చూశాను అనేసి చెప్పి దానికి సాక్ష్యం ఎలా నిన్ను చూసావని ఎలా నమ్మేది అన్నప్పుడు నేను మొగలి పువ్వుని ఆ ఏది ఆ గోమాతను కూడా సాక్ష్యం ఉండరు, వాళ్ళందరూ చూశారు, కావాలంటే అడగండి అనేసి వాళ్ళని కూడా సాక్ష్యం తెలుసుకొని వచ్చి చెప్పారు. చెప్పి అవునా నువ్వు చూశాడంట కదా బ్రహ్మ మీరు చెప్పండి చూశాడా అని అంటే అప్పుడు వచ్చి మొగలి పువ్వు చూశాడు అంటుంది అనేసి అని చెప్పాలకి. అందుకోసము మొగలి పువ్వు విష్ణువుకి ఎంత సువాసన భరితమైన పుష్పమైన ఆ మొగలి పువ్వును ఎవరు యూజ్ చేయరు పూజకి, ఆ సంపెంగ పువ్వుని. మళ్ళీ వచ్చి ఈ ఆవు వచ్చి తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్తుంది. అందుకే మొదటి పూజగా మనము గోవును దర్శించినప్పుడు తోకనే ఫస్ట్ దండం పెట్టుకొని మనం పూజ చేస్తాం. అందుకు తోక నిజం చెప్పింది, తల అనింది కదా, నీ ఫస్ట్ దర్శనం నీ తోకకే ప్రాధాన్యం అనేసి ఆ శివుడి విలువ చెప్పినందుకు అది నిజం ఒప్పుకున్నారు కదా అనేసి తనకి అలా చేశాడు. అప్పుడు ఏది మనం ఆది అంతం లేని ఆ శంకరుడు కాబట్టి అందటికంటే మూలమైనది ఈ విశ్వానికి యూనివర్స్ అంతటికి ఆ శంకరుడే ఈ ప్రాణదాత. ఆ అమ్మ సృష్టికర్త సృష్టికర్త వచ్చి ప్రతి శివుడు, అమ్మ వచ్చి మనందరికీ అన్నపూర్ణగా మనందరికీ చూసుకుంటుంది. ఆ ఆది దంపతులు మన ఈ విశ్వ కళ్యాణానంతటికి మూల అమ్మ నాన్న వాళ్ళిద్దరు మనకి. అలాంటి ఆ మహాశివుడి శివరాత్రి సందర్భంగా మనము ధ్యానం చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం మన శరీరాన్ని గమనిస్తూ మన సహజమైన మన శ్వాసను గమనించడం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది మాస్టర్. మనం ఎక్కడ కానీ ఏది మనం ఆలోచించే అవసరం లేదు, ఏమీ లేదు. కళ్ళు మూసుకొని మన సహజమైన శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు మాస్టర్. అదే మనని ముక్తి మార్గానికి తీసుకువెళ్తుంది. ఇంకా మనం దేన్ని ఈ ప్రపంచంలో దేన్ని పట్టుకునే అవసరం లేదు. మన శ్వాసను మనం పట్టుకుంటే చాలు, మనం ఏదైనా సాధించే స్థితికి మనం చేరుకుంటాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస మాస్టర్. ఎంత ఆనందంగా ఈ వాతావరణం అంతా ఆ శివమయంతో ఆ సుగంధభరితమైన ఆ వాసనలతో నిండి ఉంది మాస్టర్. ఆ శివుడు కూడా మనతో పాటే ఉన్నాడు, మనము శివుడితో పాటే కూర్చొని ఉన్నాము. మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్. మన శ్వాసను మనం గమనిస్తూ ఉంటే చాలు, మనం ఇంకేం చేసే అవసరం లేదు మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్,
శాంతి శ్వాస. మన హాస్టల్ శ్రీకాంత్ మాస్టర్ హాస్టల్ గా అంతలక్క వెళ్తాడు కదా మాస్టర్. ఇప్పుడు మనం కూడా హాస్టల్ గా ఈ విశ్వంలో ఉన్న ఆ మహాశివ లింగాలు ఎక్కడెక్కడున్నాయో, ఆ క్షేత్రాలు ఎక్కడెక్కడున్నాయో మనం కూడా హాస్టల్ గా వెళ్ళి దాన్ని దర్శించుకొని వద్దాం మాస్టర్. ఎంతో ఆనందాన్ని, అనుభూతులని మనం సంపాదించుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. ఆ కాంతి కిరణాలు మొత్తం మన శరీరం అంతా నిండి ఉంది మాస్టర్. మన మూలాధార నుంచి సహస్ర వరకు మనం ఆ కాంతి కిరణాలను అన్నింటినీ మనలో ప్రవేశిస్తున్నాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. మనం మొదటగా ఆ అరుణాచలేశ్వరుని, ఆ పంచభూత లింగాలలో ఆ అరుణాచలేశ్వరుడు కూడా దక్షిణామూర్తిగా ఆ అరుణాచలంలో వెలిసి ఉన్నాడు మాస్టర్. మనం మొదటగా ఆ అరుణాచలాన్ని వెళ్ళి దర్శించుకుందాం మాస్టర్. ఆ అరుణాచలంలో మనం ఆ శివుడిలో ఏకమవుదాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. సరే, మనం మూలాధారాన్ని మన బాడీలో మొత్తం, మన శరీరాన్ని మొత్తం కాంతిమయం చేసుకొని మనం వెళ్ళి హాస్టల్గా అన్ని లోకాలు విహరించి మనం ఈ కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఆ మహాశివరాత్రి సందర్భంగా మనం ఎంతో ఆనందాన్ని ఆ మహాశివుడిలో ఏకమవుదాం మాస్టర్. మొదటగా మనం మూలాధార చక్రాన్ని కాంతిమయం చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. ఆ కాంతి కిరణాలు మొత్తం నీ సహస్రా నుండి మూలాధారంలోకి ప్రవేశించాయి మాస్టర్. ఆ మూలాధారలో ఉన్న అవయవాలు మొత్తం కాలి గోరు నుంచి అంతా మొత్తం ఆ కాంతి కిరణాలతో ప్రసరిస్తున్నాయి మాస్టర్. మొత్తం కాంతిమయమైంది మాస్టర్. మనకి ఎక్కడ ఏ బాధ, ఏ పెయిన్ ఏమీ లేదు మాస్టర్. ఏ బ్లాకేజెస్ ఏమీ లేదు. ఆ శంకరులతో ఓం నమ శివాయ చెప్పుకుంటూ ఆ ఓం నమ శివాయ మంత్రం కూడా మనకు ఆ కాంతి కిరణాల మాదిరి మన లోపల ప్రవేశిస్తూ మొత్తం మన అవయవాలు మొత్తం కాంతిమయమయ్యాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. మూలాధార, స్వాదిష్టాన మొత్తం ఆ కాంతి కిరణాలతో మన స్వాదిష్టాన మొత్తం, స్వాదిష్టానాలో ఉండే అవయవాలు మొత్తం కాంతిమయమవుతున్నాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. అలా మణిపూరక చక్రం మొత్తం ఆ కాంతి వెలుగులు ప్రవేశించాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఆ మణిపూరక చక్రం మొత్తం కాంతిమయమైంది మాస్టర్. అలాగే మనం అనాహత చక్రాన్ని కాంతిమయం చేసుకుందాం మాస్టర్. ఆ విశ్వం నుండి, ఆ యూనివర్స్ నుండి మొత్తం ఆ కాంతి కిరణాలు మనలో ప్రవేశిస్తున్నాయి మాస్టర్. ఆ కాంతి కిరణాలు మొత్తం మన అనాహత చక్రం మొత్తం నిండి ఉంది మాస్టర్. ఆ అనాహతలో ఉన్న అవయవాలు అన్ని కాంతిమయమవుతున్నాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. మళ్ళా విశుద్ధ చక్రం మాస్టర్. ఆ విశుద్ధ చక్రాన్ని మొత్తం కాంతిమయం చేస్తాం మాస్టర్. ఆ కంఠంలో ఆ నీలకంఠుడు విషాన్ని దాచి ఉన్నాడు కదా మాస్టర్. ఆ విషాన్ని కూడా
మనం ఈ కాంతి కిరణాలతో ఆ విషయాన్ని మొత్తం మనం కాంతిమయం చేద్దాం మాస్టర్. ఆ మహాశివునికి ఎటువంటి అపాయం కలగనీయకుండా మనం ఈ కాంతిని స్ప్రెడ్ చేస్తూ మనం ఈ విశ్వానికంతటికి ఆ శంకరుడితో పాటు మనం కూడా సహకరిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మనకు ఆ నీలకంఠుడు ఆ విషాన్ని మింగినప్పుడు మనము తన నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎంత కష్టాన్నైనా ఎంత బాధనైనా ఆ గొంతులోనే ఉండించుకోవాలి, కానీ కడుపులో పెట్టుకుంటే నీకు ముప్పు, బయటకు చెప్తే ఇంకొక ముప్పు అలా కాదు. కాబట్టి ఎంతటి ఉన్నా అలాంటి దాన్ని తట్టుకొని నువ్వు నిలబడి నువ్వు నిరూపించాలని ఆ సత్యాన్ని ఆ మహాశివుడి నుంచి మనం నేర్చుకోవాలి మాస్టర్. ఎంతటి విషయాన్నైనా సునాయాసంగా తను తీసుకొని మన కోసం ఎంత ఉదారంగా ఉన్నాడు కదా మాస్టర్. అలాంటి గుణాలు మనం కూడా అలవర్చుకొని ప్రతి ఒక్క మానవుడు కూడా అలాగా మహాశివుడి మాదిరి తయారవ్వాలని మనం కూడా మనం కాంతిదారులం అవుతూ అందరికీ అలానే ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మాస్టర్ ఆజ్ఞా చక్రం మొత్తం, ఈ విశుద్ధ చక్రం మొత్తం కాంతిమయమైంది మాస్టర్. ఎక్కడ ఎటువంటి విషం లేదు, బ్లాకేజెస్ లేదు, బాధ నొప్పి ఏమీ లేదు. అంతా కాంతిమయం, అంతా కాంతిమయంతో విరాజిల్లుతుంది మాస్టర్. మొత్తం గోల్డెన్, మనకి ఏమీ లేదు. మనం ఒక్క శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస. మనకేం కావాలో ఏం వద్దో ప్రతి ఒక్కటి ఆ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా. మనకి ఏ బాధ అయినా ఏ నొప్పి ఏది ఎలా జరగని అలా జరగనీలే. ఆ ఆజ్ఞ, శివుని ఆజ్ఞ లేనిది ఏది జరగదు. మనకి ఏ జరిగినా అది ఆజ్ఞతోనే మనకు వచ్చిందనే ఒక సత్యాన్ని మనం గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాలి మాస్టర్ మన జీవితంలోన. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మాస్టర్ ఆ ఆజ్ఞా చక్రం మొత్తం కాంతిమయం చేసుకుందాం మాస్టర్. ఆజ్ఞా చక్రాలు ఉన్న అవయవాలు మొత్తం అంతా కాంతిమయం అవుతున్నాయి మాస్టర్. ఆ విశ్వేశ్వరుడు కూడా ఆ మూడో కన్ను ఉంది కదా మాస్టర్. అలా మనకు కూడా ఆ మూడో కన్ను ఓపెన్ అయ్యి ఆ శివుడి మాదిరి మనం కూడా ఆ మూడో కన్నుతో ఈ విశ్వాన్ని మొత్తం చూడగలం మాస్టర్. మనం అలా చూడగలమంటే మనం సాధన చేయాలి మాస్టర్. మన సాధన ఏం కష్టమైన లేదు. కూర్చోవడం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనిస్తూ ఉండడం అంతే. మనకి ఏ విజువల్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ కూర్చొని మన శ్వాసను మనం గమనించి ఏది ఎలా జరుగుతున్నానో నీకు ఏం లేకుండా నీది అది గమనిస్తా ఉన్నామంటే చాలు, మనం శివుడే అయిపోతాం మాస్టర్. ఇంక అందులో డౌటే లేదు. ఆ మహాశివుడితో మనం కూడా ఆ ఆజ్ఞా చక్రాన్ని మొత్తం తను శివుడు మూడో కన్ను ఎలా ఉందో మనకు కూడా అలా మూడో కన్ను వస్తుంది మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మన ఆజ్ఞా చక్రం మొత్తం కాంతిమయమైంది మాస్టర్. అలాగే మన సహస్రానికి వెళ్ళి సహస్రాల మొత్తాన్ని కాంతిమయం చేసుకుందాం మాస్టర్. ఆ యూనివర్స్ నుంచి మొత్తం అంతా కాంతి కిరణాలు, కాంతి ధ్వనులు మొత్తం అంతా ఆ ప్రసారాలన్నీ మన తలలో వెళ్తున్నాయి మాస్టర్. మన సహస్ర మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస మాస్టర్. చాలా ఆనందంగా మన మొత్తం శరీరం అంతా కాంతితో నిండి ఉంది మాస్టర్. మనం కాంతి ప్రసరించే
కాంతి పుంజంలా వెలిగాము మాస్టర్. మొత్తం కాంతిదారులం అయ్యాం మాస్టర్. మనం ఈ కాంతిని మొత్తం ఈ విశ్వానికంతటికి ఈ శివరాత్రి సందర్భంగా ఇంకా పొద్దున్న నుంచి మనం నైట్ వరకు ఈ కాంతిని స్ప్రెడ్ చేసుకుంటూనే ఉన్నాం కదా మాస్టర్. ఈ విశ్వానికంతటికి మన వంతు కృషి మనం చేస్తున్నాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఆ అరుణాచలంలో పంచలింగ క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి. ఆ మహాశివుడి గురించి ఒకటా రెండా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అలాంటి ఆ మహాశంకరుడు, ఆ శంకరుడు ఉన్నాడు కదా, ఆ శంకరుల్లో మనం కూడా ఆ పంచభూత లింగ అరుణాచల క్షేత్రంలో ఆ దక్షిణ అగ్నిలింగానికి మనం కూడా కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. అరుణాచలం అంటే, అరుణ అంటే ఎర్రని, చలం అంటే కొండ, ఎర్రని కొండ అని అరుణాచలంకి అర్థం. మళ్ళా అరుణ అంటే అంటే పాపము, రుణ అంటే పాపము లేనిది, ఆ ఎర్రని అలాంటి పాపము లేనిది అని అర్థం మాస్టర్. అరుణ అనే దానికి పాపములు పరిహరించు అని అర్థం వస్తుంది. అలాంటి ఆ అరుణాచలేశ్వరుని మనము కూడా దర్శించుకుంటూ మన కాంతిని ఆ మొత్తం అరుణాచలం అంతా స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ ఎర్రని కొండ, ఆ గోల్డెన్ కొండకు మొత్తం మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఆ రమణ మహర్షి కూడా అరుణాచలంలో ఉంటారు కదా, అలా రమణ మహర్షి మాదిరి మనం కూడా ఆ శివునితో ఏకమయ్యి ఆ రమణ మహర్షి మాదిరి అంత భాగ్యం మనకు కలగాలని మనము కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. నమ శివాయ అనేది నాది. నా నమ శివాయలో అర్థము నా అంటే నాది, మా అంటే మమకారం. ఇలాంటి దాన్ని మొత్తం మనమంతా పరిహరించుకుంటే ఆ నాది ఈ మమకారాలన్నీ కలిపి మనం వదిలేసినామంటే ఆ మహాశివుడే మనమైపోతాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఆ ఓంకార శబ్దము ఈ విశ్వమంతా ధ్వనిస్తుంది. ఈ విశ్వంలో ఆ ఓంకారం అంతా నిండి ఉంది మాస్టర్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మనం ఆనందంగా అనుభూతి ఆస్వాదించాలి మాస్టర్. మనస్ఫూర్తిగా మనం ఆ శివునిలో ఏకమైపోవాలి మాస్టర్. మనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు. అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది ఏది వద్దు మాస్టర్. మనం మొత్తం ఆ మహాశివుడిలో ఏకమైపోదాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఈ అరుణాచలం 14 కిలోమీటర్లు ఉంటుంది కదా మాస్టర్. ఆ 14 కిలోమీటర్లు మనం కూడా అసలుగా వెళ్ళి ఆ లింగాన్ని మొత్తం ఆ అరుణాగిరిని అంతటిని మనం దర్శించుకుందాం మాస్టర్. దర్శించుకుంటూ ఆ 14 కిలోమీటర్లు మనం వెళ్ళి ప్రతి ఒక్క లింగం దగ్గరికి, వాయులింగం, అగ్నిలింగం, ఆకాశలింగం, చాలా లింగాలన్నీ ఉన్నాయి. సూర్యలింగం, చంద్రలింగం, అన్ని లింగాలకు మనం అలా వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళి మనం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కాంతిమయం చేస్తూ అన్ని శివలింగాలకి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. అక్కడే నందీశ్వరుడు ఉంటారు. మనం ఏ కోరికలు కావాలన్నా మొదటగా మనం ఆ నందీశ్వరునికి చెప్తే ఆ నందీశ్వరుడు వెళ్ళి ఆ మహాశివునికి చెప్తాడు. ఆ మహాశివుడు మనకి అనుగ్రహిస్తాడు మాస్టర్. మనం ఆ నంది చెవులో కూడా వెళ్ళి మనం
ఆ మహాశివుడికి నీకు ముక్తి నీలోనే నేను కలిసిపోవాలనేసి మనం తన చెవులో చెప్తాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శాంతి శ్వాస మాస్టర్. అలా మొత్తం అలా మోక్ష మార్గం కూడా ఆ అరుణాచలంలో మోక్ష మార్గం ఉంది మాస్టర్. ఆ మోక్ష మార్గంలో వెళ్తే మీకు ముక్తి ప్రసరిస్తుందని ఎంతటి లావుగా ఉండే వాళ్ళైనా కూడా ఆ చిన్న ద్వారంలో ఆ ద్వారం గుండా బయటికి వస్తారు మాస్టర్. మనం కూడా అందరము ఆ మోక్ష మార్గం గుండా బయటికి వెళ్ళి ఈ మోక్షాన్ని మనం మనకి అందరికీ వస్తుంది మాస్టర్ అని చెప్తారు. అందుకోసం మనం కూడా ఆ మోక్ష మార్గంలో నుండి బయటికి వచ్చి ఆ అరుణగిరి అంతా చూస్తున్నాం కదా మాస్టర్. మనం కూడా ఆ మోక్ష మార్గం నుంచి బయటికి వస్తున్నాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాస్టర్స్, మనమందరము ఈ శివరాత్రి సందర్భంగా ఆ శివుడిని మనం నిద్రపోనీయకుండా, మనము నిద్రపోకోకుండా ఈ శివరాత్రి సందర్భంగా మనం అందరము ఆ అరుణాచలంలోనికి వెళ్ళి మనము ఆ శివుడితో అన్ని లింగాలను మనం దర్శించుకొని వద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శాంతి శ్వాస. ఆ 14 కిలోమీటర్లో మొదటగా మనకు ఇంద్రలింగం వస్తుంది మాస్టర్. ఈ లింగాన్ని ఆ ఇంద్రుడు సాక్షాత్ ఆ ఇంద్రుడే ప్రతిష్ఠించాడు మాస్టర్. అలాంటి ఇంద్రలింగాన్ని మనం మొదటగా దర్శించుకుంటూ అక్కడికి ఇప్పుడు శివాలయాల్లో మొత్తం అన్ని క్షేత్రాల్లోనూ ఎన్నో లక్షల కోట్ల మంది విచ్చేసి ఆ దర్శన భాగ్యం తీసుకుంటారు కదా మాస్టర్. మనం కూడా వాళ్ళలోకి వెళ్ళి హాస్టల్గా వెళ్ళి అందరికీ కాంతిమయం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఉన్న ప్రదేశాలంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, శాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శాంతి శ్వాస. నెక్స్ట్ ఇంద్రలింగమైన తక్షణమే అగ్నిలింగం వస్తుంది మాస్టర్. ఈ అగ్నిలింగాన్ని ఆ అగ్నిదేవుడే ప్రతిష్ఠించాడు మాస్టర్ అరుణాచలంలో. అలాంటి ఆ అగ్నిలింగాన్ని అది అరుణాచలం అంటేనే అగ్నిలింగం మాస్టర్. మనము మెయిన్ దేవుడికి దర్శించకపోయినా పర్వాలేదు, ఆ కొండని మనం చూసి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలనే ఎన్నో పౌర్ణమి రోజులు మొత్తం అంతా వెళ్ళి అక్కడ దర్శించుకొని వస్తుంటారు మాస్టర్. అలాంటి అంత పెద్ద అగ్నిలింగం మాస్టర్. ఆ అగ్నిలింగాన్ని మనం దర్శించుకుందాం మాస్టర్. ఆ అగ్నిలింగం కూడా ద్వాపర త్రేతాయుగం అలా యుగాల్లో కూడా అది ఫస్ట్ ద్వాపర యుగంలో బంగారు కొండగా ఉండింది. ఆ బంగారు కొండ మళ్ళీ ద్వాపర త్రేతాయుగంకి వచ్చేప్పటికి అది వెండి కొండగా అయింది. మళ్ళా త్రేతాయుగం అయిపోయిన తక్షణమే మళ్ళీ కలియుగానికి వచ్చినప్పుడు ద్వాపర త్రేత కలియుగంకి వచ్చినప్పుడు అది అగ్నిలింగంగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా చాలా తల్లడిల్లుతుందని అందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ అగ్నిలింగం మొత్తం రాయి శిల మాదిరి అయిపోయింది మాస్టర్. ఆ కొండ రియల్ గా ఇది జరిగిండేది. అందుకోసం ఈ కొండకి అంత ప్రాధాన్యత ఉంది. అందుకు సాక్షాత్ ఆ లింగమే ఆవిర్భవించింది కదా. అలాంటి కొండని మనం ఇప్పుడు దర్శించుకుని వస్తున్నాం కదా. అలాంటి అగ్నిలింగాన్ని మనం దర్శించుకుందాం మాస్టర్. కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఈ అగ్నిలింగానికి మనం ఈ కాంతి కిరణాలని ప్రసరింపజేస్తూ ఇంకా ఇస్తూ వెలుగునిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. నెక్స్ట్ యమలింగం వస్తుంది మాస్టర్. ఈ యమలింగాన్ని సాక్షాత్ ఆ యముడే ఆ లింగాన్ని ప్రతిష్ఠింపచేశాడు. మనం కూడా ఆ లింగాన్ని దర్శించుకుంటూ కాంతిని ప్రసరింపచేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస.
మాస్టర్. మళ్ళీ నెక్స్ట్ నైరుతి లింగం వస్తుంది మాస్టర్. ఆ నైరుతి లింగాన్ని ఆ నైరుతి దేవుడు ప్రతిష్ఠించాడు. మనం కూడా ఆ నైరుతి లింగాన్ని దర్శించుకుంటూ మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. నెక్స్ట్ వరుణ లింగం వస్తుంది మాస్టర్. ఆ వరుణ దేవుడు ప్రతిష్ఠించిన లింగాన్ని వరుణ లింగం అంటారు. ఆ వరుణ లింగాన్ని మనం కూడా దర్శించుకుంటూ మన కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. నెక్స్ట్ వాయులింగం వస్తుంది మాస్టర్. ఆ వాయులింగాన్ని మనం దర్శించుకుందాం మాస్టర్. ఆ వాయువు ఇక్కడ ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది. వాయువు లేని చోటే లేదు కదా మాస్టర్. అలాగే మన కాంతి కూడా కాంతి లేని చోటే లేకోకుండా మనం కాంతిని విస్తరింపజేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. నెక్స్ట్ కుబేర లింగం వస్తుంది మాస్టర్. ఆ కుబేరుడు సాక్షాత్ ఆ కుబేరుడే ఈ లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు మాస్టర్. మనము కూడా ఆ కుబేర లింగాన్ని దర్శించుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మనం కూడా ఆ కుబేరుల మాదిరి అంత అవ్వాలని, అందరూ కూడా అంత కుబేరులు మంచిగా అవ్వాలని మనం అందరము కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, ఆ కుబేరుని అనుగ్రహం మనందరి పైన ప్రసరింప చేయాలని మనం ఆ లింగానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. నెక్స్ట్ ఈశాన్య లింగం వస్తుంది మాస్టర్. ఆ నెక్స్ట్ ఈశాన్య లింగాన్ని ఆ ఈశాన్యుడు ప్రతిష్ఠింపజేశాడు. మనం కూడా ఆ ఈశాన్య లింగాన్ని దర్శించుకుంటూ ఆ ఈశాన్య లింగానికి మొత్తం మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. మొత్తం అన్ని శివలింగాలు మొత్తం అరుణాచలం అంతా మొత్తం కాంతిమయమైంది మాస్టర్. అరుణాచలంలో ఉన్న ఎన్నో ఆశ్రమాల్లో ఉన్న మొత్తం అందరూ అంతా కాంతిమయమయ్యారు మాస్టర్. ఆ రమణ మహర్షి ఆశ్రమంలో ఎంతో మంది ఉన్నారు. ఆ రమణ మహర్షిలో అందరూ కాంతిమయమయ్యారు మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మనం కూడా ఆ రమణ మహర్షి అంత ఓర్పు, సహనం, అంత కరుణ, దయ అలాంటివన్నీ మనలో రావాలని మనం కూడా ఆ మా రమణ మహర్షి అయిపోవాలని మనమంతా కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. అలాగే మొత్తం అయినాక మళ్ళీ ఆ కాశీ క్షేత్రానికి వచ్చిన మొత్తం ఆ కాశీనాథ కాలభైరవుడికి మొత్తం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస మాస్టర్. ఆ విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు, అన్నపూర్ణేశ్వరి అందరికీ మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఎన్ని లింగాలు, చాలా ఎక్కడ చూసినా శివలింగం, ఎటు చూసినా లింగ రూపంలోనే ఈ విశ్వమంతా ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాడు. తనకు ఏ అభిషేకాలు, ఏ గ్రాండ్ అవసరం లేదు. ఏ సింపుల్ గా ఒక్క చుక్క గ్లాస్ నీళ్ళు పోసే అంత మనకి ఎంత ఈజీగా దొరికే దేవుడు అంటే ఏ ఖర్చు లేదు, ఏమీ లేనంత ఏకైక దేవుడు అంటేనే శంకరుడు. ఆ శంకరుడికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే చాలు ఆనందం. ఒక ఆకు ఇచ్చినా ఎంతో ఆనందం. ఒక దళం వేసినా కూడా ఎంతో తృప్తి పడిపోతాడు. ఏ అభిషేకాలు వద్దు, ఏ పూజలు వద్దు, నాకు ఇంత గ్రాండ్ కావాలా అవనే ఏమీ లేకోకుండా అంత ఈజీగా మనకు దొరికే దేవుడే ఆ శివుడు. అలాంటి శివుడికి మనం ఆకిచ్చినా ఈకిపోయినా మనం నీళ్ళు వేసి ఎంత వేసినా అంత ఇష్టపడిపోతాడు మనల్ని. అలాంటి దేవుడికి మనం ఎంత ఇష్టపడాలి మాస్టర్. బ్రీత్ ఇన్,
బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస. శాంతి శ్వాస. తనకు ఏ అలంకారాలు అవసరం లేదు, ఎలాంటి బట్టలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. తను శ్మశానంలో ఆ పులి చర్మం వేసుకొని ఆ విభూతి పూసుకొని మొత్తం ఆ శ్మశానాల మొత్తం దాంట్లోనే ఉంటాడు. కానీ ఆ ఆ విభూతి దాన్నే పూసుకొని ఆ బూడిదను పూసుకొని అంత ఆ బూడిద ఇచ్చినా కూడా అంత తృప్తి పడతాడు మాస్టర్. అలాంటి ఆ శంకరుడు మనం ఎంత బోల శంకరుడు అంటే నిజంగా మనం మనస్ఫూర్తిగా అసలు ఆస్వాదించాలి. కానీ మనం అంత బాగుంటుంది మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. ఆ మహాశంకరుడు, ఆ అంత పెద్ద శంకరుడు అలా అర్ధ కన్ను తెరిచి అలా ధ్యాన ముద్రలో కూర్చున్నప్పుడు ఎలా చూస్తా అంటే తనివి తీరనంత ఆనందము, అనుభూతి, చెప్పలేనంత ఆనందం కలుగుతుంది మాస్టర్. అలాంటి ఆ మహాశివుని చూస్తూ ఉంటే మనం కూడా ఆ మహాశివుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా తనను హక్ చేసుకొని ఎంతో ఆనందాన్ని అనుభవించవచ్చు మాస్టర్. ప్రతి ఒక్కరూ కూడా ఆ అనుభవాన్ని ఆస్వాదించాలి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస. శాంతి శ్వాస. మాస్టర్, మనం నిద్రపోకుండా ఆ మహాశివుణ్ణి మనం కంటికి రెప్పలా మనం చూసుకుందాం మాస్టర్. మనం ఏమి రోజు ఉండమంటున్నాడా? సంవత్సరానికి ఒక్కరోజు. ఆ ఒక్కరోజు కూడా నీ పనులు, నిద్ర, భోజనము ఇలా ఉంటే మనం ఎప్పుడు తనలో వెళ్ళాలి మాస్టర్. అందుకోసం మనం ఎరుకతో ఉండి ఈ ఇంకా 2-3 గంటలే ఉంది. ఆ 2-3 గంటలు మనము తనను చూసుకుంటే ఎంతో బాగుంటుంది మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస. శాంతి శ్వాస. ఎవరు అడిగినా కూడా ఇది లేదనకుండా వరాలిచ్చే ఏకైక ఏకైక దేవుడు అంటేనే ఆ మహాశంకరుడు. ఆ శంకరుని మనం ఎంత ధ్యానించినా మనకు మొత్తం ధ్యానానికే ఒక ఆది గురువే ఆ మహాశంకరుడు. అలాంటి శంకరుడు మొదటగా మనకు ధ్యానాన్ని కూడా పరిచయం చేశాడు. అలా ధ్యానంలోనే ఎప్పుడు నిరంతరం ఉంటూ ఉంటాడు మాస్టర్. అలా కళ్ళు మూసుకొని కూర్చుంటేనే చాలు, మొత్తం కైవల్యం అంతా తన ముందరే ఉంటుంది. అలాంటి ఆ శ్వాసని మనం కూడా ఉంటే కష్టమైన పనేం కాదు కదా మాస్టర్. ఆ శ్వాసను పట్టుకొని కూర్చుంటే చాలు, మనం కూడా ఆ శంకరుడం అయిపోతాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస. శాంతి శ్వాస. మనం ఏ మాయకి ఏ దేనికి లోబడం మాస్టర్. ఈ ఒక్క శ్వాసను గమనిస్తా ఉంటే చాలు, మొత్తం అన్ని ఆటోమేటిక్ గా అయిపోతాయి మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్. ఆ ఈ శివరాత్రి సందర్భంగా మనం కూడా ఇంకా ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా మాస్టర్. కాశీ లక్ష్మి, ఈ ఈ లింగాలలో చాలా లింగాలన్నీ ఉన్నాయి మాస్టర్. ఆ లింగాల్ని మొత్తం మళ్ళీ మన మురుడేశ్వర ఆ ప్రకృతి అందాలైతే మనం తనివి చూడలేనంత ఆనందం ఆ ఆ మహాశివుడి దగ్గర ఉంది మాస్టర్. ఆ పెద్ద సముద్రము, ఆ సముద్రం మధ్యలో ఆ మహాశివుడు ఎంత పెద్ద స్టాచ్యూ ఆడ కూర్చొని ఉంటాడంటే చూస్తూ ఉంటే చాలు ఆ మనసంతా నిండిపోయి ఆనందంలో మనం లీనమైపోవచ్చు మాస్టర్. అంతటి ప్రకృతి మధ్యలో ఆ నీళ్ళ మధ్యలో ఆ మహాశంకరుడు కూర్చొని ఉన్నాడు మాస్టర్. ఆ మురుడేశ్వర మొత్తం అంతా కాంతిమయం చేస్తూ ఆ మురుడేశ్వర అంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస మాస్టర్. ఆ ప్రకృతి మాత మనకి ఎంత రుణపడి ఉంటామో, ఈ ప్రకృతి మాత మనకి ఈ ఆనందాన్ని మొత్తం ఆ అమ్మాయి కదా మనకు పంచి ఉంది మాస్టర్. ఆ అమ్మ కూడా మనం మనస్ఫూర్తిగా కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస.
ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస మాస్టర్. ఆ వృక్షానికి, ఆ ఔషధి మొక్కలకి, ఆ సువాసన భరిత పుష్పాలకి, మొక్కలకి, అన్నింటికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ ఔషధి గుణాలన్నింటినీ మనలో ఏ బాధ, ఏ నొప్పి ఏమున్నా అవన్నీ తీసుకుని మనమంతా మంచిగా అయిపోయి మన కాంతిని మొత్తం ఈ విశ్వానికి అంతటికి పంచుదాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస. మొత్తం ఆ అడవులు మొత్తం అంతా కాంతిమయమయ్యాయి మాస్టర్. ఎక్కడ చెట్లు ఉన్నా ఒక్క చిన్న మొక్క నుండి వృక్షాల వరకు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది కదా మాస్టర్. ఎక్కడెక్కడ ఉన్నా అక్కడంతా కాంతిమయమే అయింది మాస్టర్. అంతా కాంతి కాంతి కాంతి, విశ్వమంతా కాంతి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస మాస్టర్. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. మనం ఆ హనుమంతుడు మాదిరి మనం కూడా ఆ హనుమంతుని అంత ప్రేమ తీసుకొని, అంత భక్తిని తీసుకొని మనం కూడా ఈ విశ్వానికి అంతటికి శాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస మాస్టర్. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. ఆ మంజునాథుడికి మొత్తం మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ మంజునాథుడు మొత్తం అంతా కాంతిమయం చేద్దాం మాస్టర్. ఆ ధర్మక్షేత్రం మొత్తం, ఆ ధర్మస్థలంలో ఉన్న ఆ మంజునాథుడికి మొత్తం మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఈ ధర్మం మొత్తం, ఈ విశ్వమంతా ధర్మంతో నిండి ఉండాలని ఆ ధర్మస్థలం ఎలా ఉందో అలాగే మనం కూడా ఈ విశ్వానికి అంతటికి నీతి, న్యాయం, ధర్మం అంటూ ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస మాస్టర్. ఉచ్ఛ్వాస, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్. ఈ విశ్వానికి, ఆ పక్షి జాతులకు, ఆ జంతువులకు, జీవులకు మొత్తం అంతటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ నదులకు, ఆ కుంభమేళ ఈ రోజే కదా లాస్ట్ మాస్టర్. ఆ కుంభమేళ, ఆ త్రివేణి సంగంకి అంతటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మొత్తం అంతా నదులు, సముద్రాలు మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్. ఆ కాంతిమయంలో ఎంతో మంది, లక్షల కోట్ల మంది మునిగారు కదా మాస్టర్. వాళ్ళ ఎనర్జీ మొత్తం అంతా ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది మాస్టర్. మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్. ఎక్కడ ఎటువంటి పాపం ఏది లేదు మాస్టర్. ఇప్పుడు అంత సత్యలోకానికి అంత సిద్ధమైంది మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకి, అన్ని వ్యవస్థలకి, అన్నింటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ విద్యా సంస్థలన్నింటికి మనం కాంతిని స్ప్రెడ్ చేస్తూ ఆ విద్యార్థులందరూ మంచిగా ఉత్తీర్ణతలై బాగా చదువుకొని మంచిగా ఈ విశ్వానికి అంతటికి వాళ్ళు కూడా తోడ్పడాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస,
కాంతి శ్వాస మాస్టర్. మొత్తం అంతా కాంతి మాస్టర్. ఇంకెక్కడ కానీ ఏది మిగిలి ఉండలేదు మాస్టర్. ఆ పై లోకం నుంచి కింద లోకం వరకు, మొత్తం పాతాళ లోకం నుంచి పైన ఉన్న అన్ని లోకాలు, విశ్వమంతటికి, ఆ గెలక్సీలకు, ఆ సూర్య చంద్రులకు, ఆ పంచభూతాలకి, మొత్తం అంతటికీ కాంతిమయం, అంతటికీ కాంతిని ప్రసరింపజేశాం మాస్టర్. మనము కాంతి అయ్యాం. మన ఉన్న వాతావరణము, ఇల్లు, పొలాలు, మనకి ఫుడ్ ఇచ్చిన ప్రతి ఒక్కటి కాంతిమయమే మాస్టర్. కాంతి తప్ప ఇంకా ఎక్కడ ఏమీ కనిపిస్తా లేదు మాస్టర్. అంతా కాంతి అయింది మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. మన శరీరాన్ని మనం గమనిద్దాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్. మన శరీరం అంతా ఎంతో ఎనర్జీతో నిండి ఉంది మాస్టర్. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉంది మాస్టర్. మనకు ఇంతటి అవకాశాన్ని కల్పించి, మనకు ఈ శివరాత్రి రోజు ఇంతటి మహద్భాగ్యాన్ని మనకు కూడా అందించిన ఆస్ట్రల్ శ్రీకాంత్ మాస్టర్కి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుంటూ మా మాస్టర్కి మనం కృతజ్ఞతతో నమస్కరించుకుందాం మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్. ఓకే, మన చేతులని రెండింటిని విడదీసి కళ్ళపై పెట్టుకోండి మాస్టర్. పెట్టి మనం అలాగే చూస్తూ మన బాడీని, మన శరీరాన్ని అంతా అబ్జర్వ్ చేయండి మాస్టర్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతటికీ కాంతిమయమైంది మాస్టర్. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆస్ట్రల్ శ్రీకాంత్ మాస్టర్కి కృతజ్ఞతతో శివరాత్రి. ఓం నమ శివాయ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.